అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడైతే భక్తులు అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లక్ష్మీ నరసింహస్వామి అయితే వీరైతే వేడుకుంటారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. అమ్మ, ఇక్కడి నుంచి వచ్చారు మీరు? కూడూరు నుంచి. ఎలా ఉందమ్మా దర్శనం అయిందా? ప్రస్తుతం అయితే కళ్యాణం అయితే జరిగింది, చూసారా మీరు? చూసినాం. ఎట్లా అనిపించిందమ్మా? మంచిగా ఉంది. ప్రతి ఏటా వస్తుంటారు ఇక్కడికి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కూడూరు నుంచి. కూడూరు నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ దర్శనం? మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? ఏం చేస్తారు ఇక్కడ? దర్శనం చేసుకుంటా, కొబ్బరికాయ కొడతా పోతాం. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? కూడూరు నుంచి. అంతా కూడూరు నుంచి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? మా జైత్యాల డిస్ట్రిక్ట్. జగిత్యాల జిల్లా. దర్శనం అయిందమ్మా? చేసుకుంటాం. కళ్యాణం జరిగింది కదా ఇప్పుడు? జరిగింది సార్. కోరిన కోరికలు నెరవేరుతున్నాయా? నిలబెడతాయి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి? మంచిగా అనిపిస్తుంది సార్. మంచిగా అనిపిస్తుంది. అంటే ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? వెళ్ళిపోతాం. మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఒకసారి. సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడు వస్తాను సార్. సార్, ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ? మంచిది సార్. బాగుంది. ప్రతి ఏటా వస్తుంటారు ఇక్కడికి? ఎలా అనిపిస్తుంది? మంచిది సార్. మంచిగా ఉంది. ఓకే. ప్రస్తుతం అయితే భక్తులు అయితే సామాన్య జనం అయితే ఇక్కడైతే ఉన్నారు. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. ప్రతి సంవత్సరం అయితే ఇక్కడికైతే వస్తామని చెప్పేసి అయితే వారైతే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది సార్. ఏం చెప్తారు ఇంకా దేవునికి సంబంధించి? అంతా మంచిగా ఉంటుంది, అంతా బాగా జరుగుతుంది. మేము వస్తూనే ఉంటాం సంవత్సరం. ఓకే. ఎప్పుడు వస్తాం హైదరాబాద్లో ఉంటాం. ఎప్పుడు వస్తాం. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? హైదరాబాద్ నుంచి వచ్చి హైకోర్టు నుంచి వచ్చినాం. హైకోర్టు నుంచి సిటీ కాలేజ్ మా వద్ద వచ్చింది. 10 మంది దాకా వచ్చినాం సార్. 10 మంది వచ్చారు. ఎలా అనిపిస్తుందమ్మా దర్శనం? ఉంటుంది. మేము దర్శనం చేసుకునే వెళ్తాం సార్. ఓకే. ప్రతి సంవత్సరం వస్తుంటారు? 10 సంవత్సరం వస్తాం. ప్రస్తుతం మేడారం జాతర కూడా అవుతుంది కదా, అంటే అక్కడికి వెళ్ళాం కానీ ఇక్కడికే వస్తాం ఎక్కువ. మాకు ఇంటి దేవుడు కదా, ఇక్కడికే వస్తాం. ఓకే. ఎలా వచ్చారు? బస్కే వచ్చినాం. ఎలా ఉన్నాయి అమ్మా ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? అంతా బాగుంది ఇక్కడ? అంతా బాగుందండి. ఓకే. ఏం చెప్తారు ఇంకా అభివృద్ధి ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? అంటే అప్పటికి గతంతో చూస్తే ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పర్వాలేదండి, బాగుంది. ఓకే. బాగుంది. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చినాం. ఓకే. అప్పటికి ఇప్పటికి అభివృద్ధి ఉందా మరి? ఉంది, కొద్దిగా పర్వాలేదు. ఓకే. పర్వాలేదు. అమ్మ, చెప్పండి ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే. స్వామి దర్శనానికి అయితే దూర ప్రాంతాల నుంచి భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సైతం రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ప్రధాన అర్చకుడు శ్రీనాథ్తో ఉన్నాం. ఒకసారి వారిని అడిగి ఈ ఆలయ ప్రాశస్త్యం ఏంటనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు 300 ఏళ్ళు అంతవరకు కూడా స్వామి ఇక్కడ వెలిసారు అని చెప్పేసి ప్రసిద్ధి. తాను ఇష్టపడి వెలిసినటువంటి మూర్తి నరసింహస్వామి. ఎక్కడెక్కడ నుంచో తరలి వస్తూ ఉంటారు వేలాది మంది భక్తులు. స్వామి యొక్క నమ్మకము అలా ఉంటుంది. భక్తుల మీదకి కొంగు బంగారంగా ఉంటారు కాబట్టే ఎంతమంది అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే, అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా మా స్వామిని అయితే ఇంతవరకు కూడా ఎవరూ ప్రస్తుతం అయితే మనతో పాటు చాలా మంది సామాన్య భక్తులు అయితే ఉన్నారు. మేమైతే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. మేమైతే బస్కి అయితే రావడం జరిగింది. 10 మంది అయితే వచ్చాము. ఇక్కడికైతే ఇప్పటికైతే చాలా అభివృద్ధి అయితే జరిగింది. ప్రస్తుతం అయితే అన్ని పూజ చేసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్తామని సామాన్య భక్తులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.